హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఒక కంపెనీ సీఈఓ కొత్తగా జాబ్ లో జాయిన్ అయిన యంగ్ కుర్రాడితో అఫైర్ పెట్టుకుంటది. మిడిల్ ఏజ్ ఉన్న ఆ లేడీని ఆ కుర్రాడు ఎలా గుప్పిట్లో పెట్టుకుంటూ ఏం చేసిండు, లాస్ట్ కి ఎండింగ్ ఎలా ఉంటది అనేది మిగతా కథ. బేబీ గర్ల్ మూవీ 2024 లో రిలీజ్ అయిన థ్రిల్లర్ సినిమా. ఈ మూవీ 18+ ఏజ్ ఎబో ఉన్న వాళ్ళకే. సో పిల్లలు ఎవరన్నా ఉంటే ఇప్పుడే వీడియోని స్టాప్ చేయండి. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఓపెనింగ్ సీన్ లో మనకు ఒక కపుల్ ని చూపిస్తారు. హస్బెండ్ జాకోబ్, వైఫ్ ఏమో రోమి. ఈమెనే మన మూవీ హీరోయిన్ జాకోబ్ తో టపాటప్ చేసినాక సాటిస్ఫై అవ్వదు. నేరుగా కిచెన్ కి వెళ్లి బిక్లు చూసుకుంటూ మరి మాస్టర్బేషన్ చేసుకుంటది. జాకోబ్ ఫిల్మ్ డైరెక్టర్. కట్ చేస్తే మనకు ఫ్యామిలీని చూపిస్తారు. ఇద్దరు పిల్లలు ఉంటారు హీరోయిన్ కి. ఇది ఇలా ఉంటే హీరోయిన్ కి ఆ రోజు స్పీచ్ ఉండటంతో ప్రిపేర్ అవుతుంది. కానీ టెన్షన్ లోనే ఉంటూ ఆఫీస్ కి వెళ్తుంది. దారి మధ్యలో ఒక కుక్క వీధుల్లోకి వచ్చి అందరినీ భయపెడుతూ ఉంటది. కానీ ఒక కుర్రోడు రావడంతో అది సైలెంట్ అవుతుంది. వీడి పేరు శామ్యూల్ ఆ కుక్కకి బిస్కెట్ ఇచ్చి సైలెంట్ చేస్తాడు. హీరోయిన్ శామ్యూల్ ని చూసి షాక్ ఫీల్ అవుతుంది. వీడు ఎలా దీన్ని కంట్రోల్ చేస్తాడని మనసులో అనుకుంటుంది. తర్వాత హీరోయిన్ ఆఫీస్ కి రీచ్ అవుతుంది. హీరోయిన్ ఒక ఆటోమేటెడ్ రోబోట్స్ కంపెనీకి సీఈఓ. ఫేమస్ ఈ కంపెనీ. ఇక ఆ రోజు కొందరు ఇంటర్న్స్ ఇంటర్వ్యూకి వస్తారు. ఆ ఇంటర్న్స్ లో ఇందాక మనం చూసాం కదా శామ్యూల్, వాడు కూడా ఉంటాడు. హీరోయిన్ ఇక వాడి మీద మోజు పడుతుంది. వాడేమో చూసి చూడనట్టు ఉంటాడు. అందరూ గ్రూప్స్ గా వచ్చి హీరోయిన్ ని పలకరిస్తారు. శామ్యూల్ ఒక లాజికల్ డౌట్ ని హీరోయిన్ ని అడిగితే తను ఆన్సర్ చేయలేదు. ప్రైవేట్ గా హీరోయిన్ వాడిని ఇంటర్వ్యూ చేస్తుంది. నువ్వు అందరి ముందు అలా క్వశ్చన్స్ వేయకూడదు, నేనే బాస్ ఇక్కడ అని హీరోయిన్ అంటుంది. ఓకే సరే, నేను నిన్నే నా మెంటర్ గా సెలెక్ట్ చేసుకున్నా ప్రోగ్రామ్ లో అని శామ్యూల్ అంటే హీరోయిన్ ఒప్పుకోదు. ఎందుకంటే తను కంపెనీ సీఈఓ. చిన్న వాటికి తను తన టైం ని వేస్ట్ చేయలేదు. సో ఇప్పుడు శామ్యూల్ రిక్వెస్ట్ చేస్తే హీరోయిన్ చూద్దామంటది. తర్వాత శామ్యూల్ ని హీరోయిన్ ఆఫీస్ పార్టీలో కలుస్తుంది. అప్పుడు శామ్యూల్ డాన్స్ చేస్తూ టై కింద పడేసుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్ కి త్వరగా వచ్చిన హీరోయిన్ ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకుని టై ని దొంగలిస్తుంది. తన క్యాబిన్ కి వెళ్లి నోట్లో దాన్ని కుక్కుని శామ్యూల్ తో టపాటప్ చేస్తున్నట్టు ఊహించుకుని సాటిస్ఫై ఫీల్ అవుతుంది. మెల్లిమెల్లిగా హీరోయిన్ శామ్యూల్ కి అట్రాక్ట్ అయిపోతుంది. వాడు కూడా ఈమెకి లైన్ వేస్తుంటాడు. ఈ ప్రాసెస్ లో హీరోయిన్ తన హస్బెండ్ జాకోబ్ కి సరిగ్గా టైం ఇవ్వదు. దీంతో అతనికి కోపం వస్తుంది. హీరోయిన్ ముసల్ది కదా, అందుకే తన కళ్ళ కింద ఉన్న క్యారీ బ్యాగ్స్ ముడతలు పోవడానికి సర్జరీ చేసుకుంటది. ఈ మ్యాటర్ తెలిసిన హీరోయిన్ కూతురు సర్జరీ చేసుకుని తప్పు చేసినవమ్మా, ఏం బాలేదని తిడుతుంది. తర్వాత హీరోయిన్ సర్జరీ ఫేస్ ని చూసిన శామ్యూల్ సొల్లు కారుస్తుంటాడు. నెక్స్ట్ ట్యూస్డే మన ఫస్ట్ మీటింగ్ ఉంది, మెంటర్ మీరే గుర్తుందా అని శామ్యూల్ హీరోయిన్ తో అంటాడు. హీరోయిన్ తన పిఏ అయిన రాహా శామ్యూల్ తో క్లోజ్ గా ఉండటం చూసి జెలస్ ఫీల్ అవుతుంది. కట్ చేస్తే హీరోయిన్ తన పిఏని పిలిచి ఎవరు నన్ను మెంటర్ గా పెట్టిరు లిస్ట్ లో అని అంటుంది. అవును, మేమే పెట్టినాం, ఇది గ్రూప్ డిసిషన్, ఏం కాదు, కంపెనీకి అప్పుడప్పుడు నీలాంటి పెద్దవాళ్ళు కూడా సాయం చేయాలి మేడం అని రాహా అంటుంది. తర్వాత హీరోయిన్ ట్యూస్డే రోజు శామ్యూల్ ని ఇంట్రడక్షన్ మీటింగ్ కోసం అని కలుస్తుంది. హీరోయిన్ తన ఎంగేజ్ లో ఉన్నప్పుడు కంపెనీకి సెలెక్ట్ అయ్యి ఎలా సీఈఓ అయ్యిందనే మ్యాటర్ ని వివరిస్తుంది. హీరోయిన్ వేసిన టఫ్ క్వశ్చన్ కి శామ్యూల్ ఈజీగా ఆన్సర్ ఇస్తాడు. ఇక ఇద్దరు ఇలా చాలా క్లోజ్ గా ఫీల్ అవుతారు. శామ్యూల్ హీరోయిన్ ని కిస్ చేస్తాడు. కానీ ఇది తప్పని మళ్ళీ రియలైజ్ అయ్యి హీరోయిన్ శామ్యూల్ కి సారీ చెప్తుంది. తర్వాత ఆ రోజు నైట్ శామ్యూల్ మళ్ళీ హీరోయిన్ కి మెయిల్ చేస్తాడు. కానీ ఆమె రెస్పాన్స్ ఇవ్వదు. సో నెక్స్ట్ రోజు ఇక ఆఫీస్ లో శామ్యూల్ హీరోయిన్ ని కన్ఫ్రంట్ చేస్తాడు. నేను చాలా బిజీగా ఉంటాను, నీ మెయిల్స్ కి రెస్పాండ్ అయ్యే టైం కూడా నా దగ్గర లేదని హీరోయిన్ శామ్యూల్ తో అంటుంది. అయినా నీ బిహేవియర్ అస్సలు బాలేదు, ఇంకోసారి మిస్టేక్ ని రిపీట్ చేస్తే నేను జాబ్ నుండి పీకేస్తా అని హీరోయిన్ శామ్యూల్ ని ఫుల్ తిడుతుంది. తర్వాత హీరోయిన్ తన హస్బెండ్ షూటింగ్ చేసే మూవీ థియేటర్ కి వెళ్తుంది. అక్కడ హస్బెండ్ ని కలిసిన ఈమె కొంచెం రిలాక్స్ గా ఫీల్ అవుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు మళ్ళీ పార్టీకి హీరోయిన్ వెళ్తుంది. ఆఫీస్ టీమ్ అంతా అక్కడ ఉంటారు. దూరంగా శామ్యూల్ వేరే అమ్మాయిలతో డాన్స్ చేయడం హీరోయిన్ చూసి జెలస్ ఫీల్ అవుతుంది. శామ్యూల్ హీరోయిన్ కి పాలని ఆర్డర్ చేస్తాడు. కోపం వచ్చిన హీరోయిన్ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం అని వాటిని తాగుతుంది. మళ్ళీ హీరోయిన్ తన హస్బెండ్ మూవీ రిలీజ్ అయి పెద్ద హిట్ అవడంతో టీమ్ ని కలిసేందుకు వెళ్తుంది. మళ్ళీ ఏం ఆలోచిస్తుందేమో ఫాస్ట్ గా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. రాత్రిపూట ఎవరూ లేని టైం చూసి హీరోయిన్ ఆఫీస్ కి వెళ్తుంది. అక్కడ శామ్యూల్ ఒక పేపర్ నోట్ ని పెట్టి ఉంటాడు. రేపు సాయంత్రం 6:30కి నా హోటల్ రూమ్ కి రా అని ఇన్వైట్ చేసి ఉంటాడు. వాడు బయట నుండి శామ్యూల్ హీరోయిన్ ని వాచ్ చేస్తూనే ఉంటాడు. ఇక ముసల్దైన మన హీరోయిన్ యంగ్ గా తయారై శామ్యూల్ చెప్పినట్టు అతని హోటల్ రూమ్ కి బయలుదేరుతుంది. ఇక హీరోయిన్ శామ్యూల్ తో ఒకే మాట అంటుంది, నేను నిన్ను ఇష్టపడుతున్నా, కానీ నేను నిన్ను జాబ్ నుండి పీకేయచ్చు, నేను అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నా, కానీ నాకు అది ఇష్టం లేదు, నేను నీకన్నా డామినెంట్ ప్లేస్ లో ఉన్నా అండ్ చాలా పవర్ఫుల్ అని అంటుంది. కానీ శామ్యూల్ ఉండి నేను నీకన్నా చాలా పవర్ఫుల్, ఎందుకంటే నువ్వు నా హోటల్ రూమ్ కి వచ్చి నాతో అఫైర్ పెట్టుకుంటున్నావని ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు నీ జాబ్ పోయి
సర్వనాశనం అవుతావు అని అంటాడు. ఇక హీరోయిన్ అతను చెప్పేది నిజమే అనుకొని ఫుల్ గా లొంగిపోతుంది. శామ్యూల్ హీరోయిన్ తో ఫుల్ గా టపాటప్ చేస్తాడు. హీరోయిన్ ని ఈ ఎదవ కుక్కలాగా చుట్టూ తిప్పుకొని పాలు తాగిస్తాడు. శామ్యూల్ ఫుల్ గా హీరోయిన్ మీద డామినేషన్ ని ప్రదర్శిస్తాడు. హీరోయిన్ శామ్యూల్ వల్ల ఫుల్ సాటిస్ఫాక్షన్ ని పొందుతుంది. తర్వాత ఆమె ఇతనితో అఫైర్ పెట్టుకుని తన హస్బెండ్ ని మోసం చేసిన అని రియలైజ్ అయి బోర్న ఏడుస్తుంది. ఇక శామ్యూల్ కూడా హీరోయిన్ ని ఓదారుస్తాడు. కట్ చేస్తే ఇక వీళ్ళ టపాటప్ సంఖ్య ఎక్కువ అవుతుంది. ఆఫీస్ లో, పబ్ లో, బాత్రూమ్ లో ఇలా ఎక్కడ పడితే అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. టీనేజ్ అమ్మాయి లాగా హీరోయిన్ తెగ ఫీల్ అయిపోతుందండి బాబు. ఇక ఈ ప్రాసెస్ లో హీరోయిన్ తన ఫ్యామిలీతో సరైన టైం ని గడపలేకపోతుంది. హస్బెండ్ జాకబ్ తో కూడా హీరోయిన్ సరిగ్గా ఉండదు. ఎప్పుడు ఏదో స్ట్రెస్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఆమె శామ్యూల్ తో ఎప్పుడు ఫోన్ లో చాటింగ్ చేస్తూనే ఉంటది. ఒక రోజు శామ్యూల్ హీరోయిన్ పెట్టిన బౌండరీస్ ని దాటేసి మరి నేరుగా ఆమె ఇంటికే వస్తాడు. సడన్ గా ఇంట్లో శామ్యూల్ ని చూసిన హీరోయిన్ షాక్ అవుతుంది. ఎందుకు వచ్చావని అడిగితే మీ ల్యాప్టాప్ ని ఆఫీస్ లో మర్చిపోయాను, రిటర్న్ ఇద్దామని వచ్చా అని శామ్యూల్ హీరోయిన్ తో అంటాడు. కానీ హీరోయిన్ కి శామ్యూల్ ఇంటికి రావడం అస్సలు నచ్చదు. శామ్యూల్ తిరిగి వెళ్తుంటే హీరోయిన్ తన ఆపి ఫుల్ తిరుగుతుంది. నా ఫ్యామిలీ నాకు చాలా పర్సనల్, నువ్వు ఇంకోసారి ఇలాంటి చిల్లర కథలు చెప్తూ లిమిట్స్ దాటి ఇంటికి వస్తే మంచిగా ఉండదని హీరోయిన్ ఫుల్ తిడుతుంది. అసలే శామ్యూల్ గాడికి పొగరు ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ. ఇక హీరోయిన్ ఇలా నోటికొచ్చినట్టు తిడితే వాడు పడతారా చెప్పండి. ఆవేశంలో వీడు కూడా ఈమెను తిట్టేసి వెళ్ళిపోతాడు. తర్వాత శామ్యూల్ ఆఫీస్ కి సరిగ్గా రాడు. హీరోయిన్ అతనికి ఎన్ని కాల్స్, మెసేజెస్ చేసినా వాడు రెస్పాన్స్ ఇవ్వడు. శామ్యూల్ జాబ్ పనిచేసి బార్ లో పనిచేస్తుంటాడు. హీరోయిన్ అక్కడికి వెళ్లి కలుద్దామంటే దగ్గర కూడా రానివాడు వాడు. సో ఇక ఒక రోజు రూఫ్ టాప్ మీద హీరోయిన్ శామ్యూల్ ని కన్ఫరెన్స్ చేస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని హీరోయిన్ నిలదీస్తుంది. ఇక దీంతో శామ్యూల్ నేను జాబ్ మానేస్తా, నాకు వేరే కంపెనీకి ట్రాన్స్ఫర్ కావాలని మొండి పట్టుబడతాడు. అలా ఉన్న పలంగా ట్రాన్స్ఫర్ కోయితే శామ్యూల్ మెంటర్ గా ఉన్న హీరోయిన్ మీద అబ్జెక్షన్ పడుతుంది. దానివల్ల ఆమె జాబ్ పోయే ప్రమాదం ఉంది. అందుకే హీరోయిన్ ట్రాన్స్ఫర్ అవ్వద్దని చెప్పి శామ్యూల్ ని ఫుల్ అడుక్కుంటుంది. అయినా సరే మనోడు వినడు. నన్ను మస్తు ఇన్సల్ట్ చేసినావు, నాకు అసలు నువ్వంటేనే అసహ్యం వేస్తుందని శామ్యూల్ హీరోయిన్ తిట్టి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మళ్ళీ ప్రైవేట్ రూమ్ లో శామ్యూల్ హీరోయిన్ ని అఫీషియల్ గా ట్రాన్స్ఫర్ ని రిక్వెస్ట్ చేస్తాడు. నేను చెప్పినట్టు వినాలి, చెయ్యాలి, లేకుంటే కంపెనీ నుండి వెళ్ళిపోతా అని శామ్యూల్ హీరోయిన్ ని బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఇక హీరోయిన్ శామ్యూల్ తో పెట్టుకున్న అఫైర్ గురించి బయటపడుతుందేమో అని ఊహించి అతని చెప్పిన అన్ని డిమాండ్స్ కి ఓకే చెప్తుంది. ఇక హీరోయిన్ శామ్యూల్ రూమ్ కి మళ్ళీ వెళ్లి ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తారు. కట్ చేస్తే శామ్యూల్ తో బిజీగా ఉన్న హీరోయిన్ జాకబ్ తో నిజం చెప్తుంది. నేను నీతో సాటిస్ఫై అవ్వలేకపోతున్నా అని సడన్ గా చెప్పడంతో జాకబ్ షాక్ అవుతాడు. అసలు మ్యారేజ్ అయినప్పటి నుండి ఒక్కరోజు కూడా అవ్వలేదా నువ్వు అని డౌట్ గా అడుగుతాడు మన జాకబ్. నో అని హీరోయిన్ అంటుంది. తర్వాత ఇక హీరోయిన్ కూతురు పుట్టినరోజు పార్టీకి పిఏ రాహా వస్తుంది. ఆమె ఒంటరిగా రాకుండా తోడుగా శామ్యూల్ గారిని వెంట తీసుకొస్తుంది హీరోయిన్ ఇంటికి. దీంతో హీరోయిన్ కి మళ్ళీ కోపం వస్తుంది. ఇక అందరూ పార్టీ మూడ్ లో ఉండగా హీరోయిన్ శామ్యూల్ ని ఒంటరిగా కిచెన్ లోకి పిలుస్తుంది. ఎందుకు వచ్చావు నా ఇంటికి, చెప్పినా కదా, అయినా రాహాతో కలిసి వస్తున్నావు, ఆమెకి నీకు ఏంటి సంబంధం అని హీరోయిన్ క్వశ్చన్ చేస్తుంది. ఆమె నన్ను లవ్ చేస్తుందని శామ్యూల్ అంటాడు. నో, నువ్వు నాకు మాత్రమే సొంతమని శామ్యూల్ తో హీరోయిన్ గొడవ పడుతుంది. అప్పుడే సడన్ గా అక్కడికి రాహా వస్తుంది. ఆమె ముందు కుకింగ్ చేస్తున్నట్టు వీళ్ళిద్దరూ ఓవర్ యాక్టింగ్ చేస్తారు. కట్ చేస్తే నెక్స్ట్ డే ఆఫీస్ లో హీరోయిన్ రాహాని క్యాబిన్ కి పిలిపించుకొని నువ్వు శామ్యూల్ తో తిరగడం కరెక్ట్ కాదు, అతను ఒక చీటరు, నీకు ప్రమోషన్ కావాలి అంటే అతని వదిలే అని నీతి వాక్యాలు చెప్తుంది మన హీరోయిన్. సరే అని రాహా అంటుంది. కట్ చేస్తే మళ్ళీ ఇక శామ్యూల్ హీరోయిన్ ని పబ్ కి పిలుస్తాడు. అక్కడ మళ్ళీ ఇద్దరు టపాటప్ చేస్తారు. ఇక హీరోయిన్ లేట్ గా ఇంటికి వెళ్లడంతో కూతురు నిద్రపోకుండా అలాగే ఎదురు చూస్తూ ఉంటది. అమ్మ, నువ్వు బానే ఉన్నావా, ఈ మధ్య నీ బిహేవియర్ లో చాలా తేడా వచ్చింది, నువ్వు ఏం తప్పు చేయట్లే కదా అని కూతురు హీరోయిన్ ని క్వశ్చన్ చేస్తుంది. ఇక మార్నింగ్ పూట ఇంటికి పిఏ రాహా కూడా వస్తుంది. మేడం, మీరు చాలా గొప్పవాళ్ళు, శామ్యూల్ తో నువ్వు పెట్టుకున్న అఫైర్ గురించి నాకు తెలుసు, కానీ ఇది మీకు మంచిది కాదు, మీ గ్రోత్ ని దగ్గరుండి చూసిందని అతన్ని నువ్వు కలవద్దు, నువ్వు ఇంకా గొప్ప గొప్ప మైల్ స్టోన్స్ ని జీవితంలో రీచ్ అవ్వాలని రాహా హీరోయిన్ కి చెప్పి వెళ్ళిపోతుంది. ఇక ఈ మాటలు విన్న హీరోయిన్ కి ఫుల్ గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది. హస్బెండ్ జాకబ్ తో శామ్యూల్ దగ్గర పెట్టుకున్న అఫైర్ గురించి హీరోయిన్ రివీల్ చేసేస్తుంది. ఇక ఇది విన్న జాకబ్ మైండ్ బ్లాక్ అవుతుంది. అతను హీరోయిన్ వద్ద అసలు ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. హీరోయిన్ జాకబ్ కి ఎన్నిసార్లు సారీ చెప్పినా అతను వినడు. నువ్వు వెంటనే నా ఇంట్లో నుండి వెళ్ళిపో అని జాకబ్ హీరోయిన్ మీద ఆరిచి జాబ్ కి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ రోజు రాత్రి శామ్యూల్ హీరోయిన్ ఇంట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతుంటాడు. ఆల్రెడీ జాకబ్ తో తిట్లు తిన్న హీరోయిన్ సైలెంట్ గా ఉండాలి కదా, కుక్కతో ఒక వంకర అన్నట్టు మళ్ళీ శామ్యూల్ గారితో టపాటాప్ చేయడానికి రెడీ అవుతుంది. వీళ్ళు ఈసారి ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేస్తారండి బాబు.
జాబ్. అప్పుడే ఇంటికి జాకోబ్ వస్తాడు. ఇద్దరిని చూసి ఫుల్ కోపడతాడు. శామ్యుయల్ ఇంకా జాకోబ్ లు ఫుల్ కొట్టుకుంటారు. శామ్యుయల్ యంగ్ అండ్ పవర్ఫుల్, సో ఆబ్వియస్లీ ఇతనే జాకోబ్ ని 2 దెబ్బలు ఎక్కువ కొడతాడు అనుకోండి. తర్వాత ఇద్దరిని హీరోయిన్ ఆపుతుంది. నీ తప్పేం లేదురా సామి, మొత్తం తప్పంతా నా పిల్లందే అని జాకోబ్ శామ్యుయల్ తో అంటాడు. హీరోయిన్ చేసిన ఈ తప్పుకి భరించలేకపోయిన జాకోబ్ కి లైట్ గా గుండె నొప్పి స్టార్ట్ అవుతుంది. తర్వాత తగ్గిపోతుంది అనుకోండి. ఇంకా తన తప్పుని అర్థం చేసుకున్న శామ్యుయల్ రియలైజ్ అయ్యి అక్కడ నుండి సైలెంట్ గా వెళ్ళిపోతాడు. హీరోయిన్ కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంటది. ఇలా కొన్ని నెలలు గడుస్తాయి. శామ్యుయల్ జాబ్, హీరోయిన్ జాబ్లు ఊడిపోతాయి. కొత్త సీఈఓగా రాహా అపాయింట్ అవుతుంది. ఒక రోజు హీరోయిన్ ఉంటున్న ఇంటికి కూతురు వస్తుంది. అమ్మ ఇంటికి రా, నాన్న నిన్ను క్షమించాడులే అని చెప్పగానే హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ ఇంటికి వెళ్తుంది. కట్ చేస్తే హీరోయిన్ మళ్ళీ సీఈఓగా జాబ్ ని ఎక్కుతుంది. అప్పుడే కంపెనీ హెడ్ అయిన ముసలోడు వచ్చి శామ్యుయల్ తో అఫైర్ పెట్టుకున్నావంట కదా, నా ఇంటికి రా, ఇద్దరం అఫైర్ పెట్టుకుందామని హీరోయిన్ తో అసభ్యంగా మాట్లాడతాడు. దానికి హీరోయిన్ అతన్ని ఫుల్ తిట్టి పంపించేస్తుంది. నా జాబ్ పోయినా పర్వాలేదు, ఇంకోసారి ఆ తప్పుని మళ్ళీ రిపీట్ చేయనని స్ట్రాంగ్ గా చెప్తుంది మన హీరోయిన్. కట్ చేస్తే హీరోయిన్ ఇక తన హస్బెండ్ తో ప్రైవేట్ టైం ని గడుపుతుంది. ఈమె ఇక జాకోబ్ వల్ల ఫుల్ సాటిస్ఫై ఫీల్ అవుతుంది. అక్కడ మరో చోట శామ్యుయల్ హీరోయిన్ ఎలా అయితే ఆడుకున్నాడో పెంపుడు కుక్కని కూడా అలాగే బెడ్ దగ్గర ఆడుకుంటూ ఉంటాడు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.